మన దగ్గర ఉన్నటువంటి ఈ క్షిపణులు, ఈ మిసైల్స్, ఈ డ్రోన్లు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా శత్రు దేశాలు కూడా ఎంతో కొంత వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా అట్లాంటివన్నీ కూడా వేరే దేశాల నుంచి తెచ్చి పెట్టుకున్నప్పటికీ కూడా, ఖరీదు చేసి పెట్టుకున్నప్పటికీ కూడా వాటిని ప్రయోగించాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటే కనుక, భావిస్తే కనుక వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలోని పౌరులను చంపడానికే తెగబడ్డ ఆ కొడుకులు, ఆ దొంగలు ఇలా ఈ దేశాన్ని ఏమన్నా చేయడానికి, చివరికి అణుబాంబుల్ని కూడా ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తుంది అనడానిలో ఏమాత్రం డౌట్ లేదు. యాక్చువల్గా అణుబాంబులకు సంబంధించి కూడా కొంత చాలామందికి వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయంట కదా, మరి మన దగ్గర ఎట్లా, మన పరిస్థితి ఏంది, ఇట్లాంటి కొంత డౌట్ పడుతున్నారు. అంటే ప్రజలు కొంత సెర్చ్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ సెర్చ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ అణుబాంబు. అసలు ఈ అణుబాంబు అంటే ఏంటిదో ఒకసారిగో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీ అందరికీ నేను తీసుకొద్దామని చెప్పి ఇవాళ నేను చాలా సెర్చ్ చేసిన దానిపైన. ఈ అణుబాంబులు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి, వాళ్ళు వేస్తే మనకెంత నష్టం జరుగుతుంది, మనం వేస్తే అసలు ఏం జరుగుతుంది, మనం ఎందుకు అసలు అణుబాంబులను వాడుతూ ఉన్నాం, మన దగ్గర ఎందుకు పెట్టుకున్నాం, అసలు నిజంగా మనం ఆ దేశంని నాశనం చేయడానికా, లేదా అంటే శత్రు దేశాలని ఖచ్చితంగా కవ్వించి మరీ ఖరాబ్ చేయడానికా, లేకపోతే మనం వాటిని నిరోధించడానికి పెట్టుకున్నాం అనేది కూడా ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఈ అటామిక్ బాంబు, అణుబాంబు, దీని ఇన్ఫర్మేషన్ కొంత మనకు ఐడియా ఉండాలి. ఎందుకోసం అంటే ఈ అణుబాంబు అనేది శక్తివంతమైన పేలుడు ఆయుధం. అయితే ఇది అణు విభజన అంటే న్యూక్లియర్ ఫిషన్ జరుగుతుంది, అంటే లేదా అణు సమ్మేళనం లేదా కలవడం అనే ప్రక్రియల ద్వారా అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. నిజంగా ఈ అణుబాంబు యొక్క లక్షణాలు ఏంటి చెప్పాలన్నా, ఇవి యురేనియం 235 లేదా ప్లూటోనియం 239 అనే రేడియో ధార్మిక పదార్థాల విభజనతో శక్తిని విడుదల చేస్తాయి. ఇవి యురేనియం అట్లే ప్లూటోనియం అనే ఆ రెండు రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా విభజించి ఇట్లా ఒక్కొక్క దగ్గర నుంచి ఎంతెంత స్ప్లిట్ అవుతూ ఉంటే అంతంత పవర్ఫుల్ అవుతూ ఉంటుంది. సో హిరోషిమా మీద వేసిన లిటిల్ బాయ్ అనే బాంబు యురేనియం ఆధారితది. 1945లో హిరోషిమా మీద వేసినటువంటి బాంబు ఏదైతే ఉందో ఆ లిటిల్ బాయ్ అనే బాంబు యురేనియంకి సంబంధించిందే. ఆనాడు నాగసాకి మీద వేసిన ఫ్యాట్ మ్యాన్ అనే ప్లూటోనియం ఆధారిత, ఇది కూడా అంతే. నాగసాకి మీద వేసిన ఫ్యాట్ మ్యాన్ అనేది ఏదైతే ఉందో అది కూడా అది ప్లూటోనియంకి సంబంధించింది. అయితే ఇక్కడ అణు సమ్మేళనం లేదా హైడ్రోజన్ బాంబు, దీన్ని అణు సమ్మేళనం అంటారు. ఇవి చిన్న అణు విభజన బాంబు ఉపయోగించి డ్యూటీరియం, ట్రిటియం వంటి హైడ్రోజన్ ఐసోటోపులను కలిపి మరింత శక్తిని విడుదల చేస్తాయి. వీరిని థర్మోన్యూక్లియర్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు. యాక్చువల్గా ఏం ప్రభావం దీనివల్ల ఈ అణుబాంబులు వేస్తే అసలు ఏమవుతుంది అనేది కొంతమందికి డౌట్ ఉంది. ఇదేంటిదంటే విపరీతమైన వేడి, ఒకవేళ అణుబాంబుని కనుక ప్రయోగిస్తే ఈ దేశం పైన, మనం వాళ్ళ మీద వేసినా వాళ్ళు మన మీద వేసినా, ఇది ఎన్ని ఉన్నాయనేది నేను చెప్తా. మన దగ్గర ఎన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయనేది కూడా లెక్క ఉన్నది. అయితే ఈ విపరీతమైన వేడి, కాంతి, ద్రవ్య కణాల కాంతి రంగం మరియు రేడియేషన్తో భారీ విధ్వంసం కలుగుతుంది. మెయిన్గా రేడియేషన్ కథం. ఆడ ఏమంటారు కదా, చెట్టు మొలవదిగా, ముక్క మొలవది, ఒక్క విత్తనం కూడా మొలవదిగా. ఆ రేడియేషన్ ద్వారా మొత్తం నాశనం అయిపోతుంది. ఇటుపక్క కరువు కాటకాలతో చావాలి, ఒక పక్క రేడియేషన్తో వచ్చే క్యాన్సర్లు, ఆ రోగాలు వాటి ద్వారా చావాలి. పైగా ఆ బాంబు ఆ వేసిన చోటల్లా దాని చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని కిలోమీటర్ల మేర నాశనం జరిగిపోతుంది. ఒక నగరాన్ని మట్టుపెట్టవచ్చు. ఒక్క అణుబాంబుతోని ఒక నగరాన్ని లేపి పడేసేయచ్చు, లక్షలాది మందిని ఖతం చేసి పడేసేయచ్చు. అదే అణుబాంబు పవర్. అయితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, భవనాల ధ్వంసం మరియు దీర్ఘకాలిక రేడియేషన్ ప్రమాదం ఏర్పడుతుంది. దీని ద్వారా వచ్చేది ఏంటంటే ఎక్కువ, అంటే ప్రాణ నష్టం ఎక్కువ చేయాలనుకుంటే అణుబాంబే ఉపయోగిస్తారు. ఇదే ఫైనల్ అన్నట్టు, దీన్ని మించింది లేదు యాక్చువల్గా. అందుకోసమే ఇది ఏంటిది, అసలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి, అది నిజంగా అలా పవరే అదట కదా అని అనుకుంటున్న వాళ్ళకి ఇది తెలవాలి. ఇది అందుకోసమే ఇది మానవ నిర్మిత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటి. ఇక మనిషి తయారు చేసిన శక్తివంతమైన బాంబులలో ఇది ఒకటి, ఇదే టాపిక్. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఇది అసలు ముచ్చట. ఇప్పుడు అందరూ భయపడేది ఏంటంటే అణుబాంబులు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఎట్లా మరి? పాకిస్తాన్ 1998లో అధికారికంగా అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశంగా మారింది అంటూ 1998లో మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. దాని ప్రకారంగా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయనేది డిసైడ్ అయిపోయింది, అక్కడ కన్ఫర్మేషన్ ఉంది. అదే సంవత్సరం భారతదేశం అణు పరీక్షలు చేసిన తర్వాత పాకిస్తాన్ కూడా మే 28, 1998న చాగై-1 అనే పేరుతో అణు పరీక్షలు జరిపింది. ఈ పరీక్షలతో పాకిస్తాన్ ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన దేశ జాబితాలో చేరిందంటూ ఎవరెవరికైతే అణుబాంబులు ఉన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలలో పాకిస్తాన్ కూడా కలిసిపోయింది 1998లో. అయితే ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్న సుమారు ఎన్ని బాంబులు అనేది ఇక్కడ డౌట్.
లెక్క 150 నుంచి 170 దాకా ఉన్నాయనేది వీటిని వార్ హెడ్లు అంటారు. వీటిని వార్ హెడ్స్. ఈ వార్ హెడ్స్ని 150 నుంచి 170 వరకు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది అంచనా మాత్రమే. వాడు కూడా చెప్పాడు కదా, నా దగ్గర ఇన్ని ఉన్నాయి, నేను వేసేస్తాను మీ మీద అని చెప్పి లెక్క చెప్పాడు కదా. చెప్తే అది సీక్రెసీ పోతుంది కదా, అందుకోసమే కొంత గోప్యత ఉంటుంది రక్షణ శాఖకు సంబంధించి ఎప్పుడైనా కూడా. సో వాళ్ళు కూడా బయటికి చెప్పకుండా వాళ్ళు ఎంత అరేంజ్ చేసుకున్నారు అనేది కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, విశ్లేషకులు ఎస్టిమేట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇక్కడ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట 150 నుంచి 170 దాకా ఉంటాయి. సో ఈ ఖచ్చితమైన గణాంకం అని కూడా కాదు, గ్యారంటీగా ఇంతే ఉన్నాయని కూడా కాదు, కొంత అటు ఇటు కూడా ఉంటుంది ఏకతక్క. ప్రధానంగా పాకిస్తాన్ ప్లూటోనియం మరియు హై ఎన్రిచ్డ్ యురేనియం ఆధారిత అణు ఆయుధాలు అభివృద్ధి చేసిందంటూ. అసలు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ అణు బాంబులు దేనికి సంబంధించినవి అంటే ప్లూటోనియం మరియు హై ఎన్రిచ్డ్ యురేనియం. చూడురిగా ప్లూటోనియం అట్లే యురేనియంకి సంబంధించిన అణు ఆయుధాలు. ఆయుధాలను రాకెట్లు, విమానాలు మరియు తక్కువ శ్రేణి క్షిపణుల ద్వారా వాహనం చేయగలదు అంటూ. ఈ రాకెట్ల ద్వారా, విమానాల ద్వారా, అట్లే తక్కువ శ్రేణి క్షిపణుల ద్వారా, మిసైల్స్ ద్వారా వాటిని పంపించవచ్చు. ఫర్ సపోజ్ ఆ బాంబు వేయాలనుకుంటే అది ఎన్ని కిలోమీటర్లు పోతుంది ఏంది, దాని ద్వారా ఆ చుట్టుపక్కల ఎంత మేరకు నష్టం జరుగుతుంది అనేది లెక్క తెలుసుకునే ముందు అది వేస్తే అది రాకెట్ల ద్వారా, విమానాల ద్వారా వేసి కొన్ని కిలోమీటర్ల వరకు పంపించి అక్కడ వేసేస్తే అక్కడ నగరం మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్య కారణం ఏంటిది? అసలు పాకిస్తాన్కి అణుబాంబులు ఏం అవసరం వచ్చినాయి, ఎందుకోసం పెట్టుకున్నాయి అంటే భారతదేశంతో శత్రుత్వ భావం, మనతో ఉన్నటువంటి శత్రుత్వ భావం ఏదైతే ఉందో ప్రత్యేకించి కాశ్మీర్ అంశంలో ఉంది కదా ఈ పీఓకేకి సంబంధించి. సో పాకిస్తాన్ అణు ఆయుధ అభివృద్ధికి ప్రధాన ప్రేరణగా పనిచేస్తుంది. వాళ్ళు అసలు దాన్ని డెవలప్ చేసుకోవడానికి కారణమే మన పైన ఉన్నటువంటి కోపంతో. వానికి ఇంకా వేరే ఏం లేదు, భారతదేశం మీద ఉన్నటువంటి కోపంతో వాడు అణుబాంబులు తయారు చేసుకున్నాడు. అయితే దీని లెక్క వేస్తే ఎంత నష్టం వస్తుంది, ఇక ఇది అసలు ముచ్చట. మనందరం తెలుసుకోవాల్సింది, చాలామందికి అనుమానం ఉన్నది, అణుబాంబు అంటే ఏదన్నా పెద్ద అదా భూతమా, పడితే మరి ఏమవుతుంది, ఎక్కడ దాకా పోతుంది, ఏంది దాని విడుతు, దాని కథ అని చెప్పి బ్యాండ్ విడుతని అనుకుంటా ఉన్నారు. అణుబాంబు వాడితే భారత్కి కలిగే నష్టం విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వాడు అణుబాంబు వాడితే మనకు వచ్చే నష్టం, ఇది నగరాన్ని లేదా పెద్ద ప్రాంతాన్ని మట్టుబెడుతుంది. ఒక్క బాంబు చాలు, హైదరాబాద్ లాంటి నగరాన్ని కథం పట్టేయడానికి ఒక్క బాంబు చాలు. అందుకే భయపడతా ఉంటారు. డెఫినెట్గా అణుబాంబులకు ఎందుకు భయపడతారు ప్రజలు? అరే ఇంత సామర్థ్యం కలిగింది కాబట్టే భయం వేస్తుంది. సో ఇది నగరాన్ని లేదా పెద్ద ప్రాంతాన్ని మట్టుబెడుతుంది, ప్రజలు ప్రాణాలు కోల్పోతారు, అట్లే పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థ శాశ్వతంగా దెబ్బతింటాయి. అక్కడ ఇంకా ఏది మొలవదు, ఒక మొక్క కూడా మొలవదు. కాబట్టి ఒక గడ్డి కూడా మొలవని పరిస్థితి ఆ రేడియేషన్ ద్వారా. పూర్తిగా కరువు కాటకాలతోని కొన్ని సంవత్సరాల వరకు కథమైపోతుంది, అది కొన్ని దశాబ్దాలు నాశనం అయిపోతుంది ఆ ప్రాంతం అంతా. సో అది కొంత శాశ్వతమే ఇక అసలు. ఇక ఆ తర్వాత మళ్ళా వచ్చి మనుషులు అక్కడ మనుగడ సాగించాలంటే ఇంకా ఎన్ని కథలు దానికి ఇంకా. సో అణుబాంబు దాడి వల్ల భారత్కు కలిగే ప్రధాన నష్టాలంటూ ఫస్ట్ మానవ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఒక అణుబాంబు ఉదాహరణకు అది ఎంత ఉంటుందో తెలుసా? ఒక అణుబాంబు, ఈ బాంబు ఒక్కొక్కటి 15 కిలోల టన్నుల నుంచి టన్స్ నుంచి 100 కిలో టన్నులు ఉంటుంది. ఒక పెద్ద నగరంపై పడితే లక్షల మంది సెకండ్లలో చనిపోతారు. నిమిషాలు కూడా పట్టదు, గంటలు కూడా కాదు, లక్షలాది మంది అణుబాంబుకు గురైతే సెకండ్లలో చనిపోతారు ఒకటేసారి. ఇంకా దాని గురించి తిరుగులేదు, ఒక్క బాంబు వేస్తే కథం. సో హిరోషిమా మీద పడిన బాంబు కారణంగా 140,000 మందికి పైగా మృతి చెందారంటూ ఒక్క బాంబుతోని 140,000 మంది చనిపోయారు హిరోషిమా మీద. ఇంకా రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్, జన్యు వైకల్యాలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటూ దానికి కొంత దూరంగా, ఫర్ సపోజ్ ఇలా హైదరాబాద్ లాంటి నగరంకి ఏదన్నా జరిగితే పక్కన ఉన్నటువంటి వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా దాని రేడియేషన్ ప్రభావం ఉండి పూర్తిగా, నేను ఉదాహరణకు మాత్రం చెప్తున్నా, ఇది జరగదు, 80% జరగనీయరు, కానీ మనకు ఉదాహరణ అర్థం కావాలంటే చెప్తా ఉన్నా. సో అట్లా 100 కిలోమీటర్ల రేడియస్లో చాలా నష్టం జరుగుతుంది రేడియేషన్ ద్వారా. పూర్తిగా ఎక్కడ కూడా అంటే పూర్తి జన్యుపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అట్లే చాలామంది రేడియేషన్ ద్వారా ఈ క్యాన్సర్ ముప్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వైకల్యాలు కూడా ఏర్పడతాయి. సో అయితే ఆర్థిక నష్టం ఏం జరుగుతుంది? నగరాలు, పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం అయిపోతాయి. అంతే కదా, మెయిన్గా కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతినాక కథమైపోతాయి నగరాలు. ఇలా హైదరాబాద్కి చుట్టుముట్టు ట్రాన్స్పోర్టేషన్తో సహా అన్ని కమ్యూనికేషన్లు ఉన్నాయి కాబట్టి ఇలా నగరం ఇట్లా ఈ రేంజ్లో ఉన్నది. ఒక్కసారి కమ్యూనికేషన్ సిస్టమ్ హైదరాబాద్తో కట్ అయితే
జరిగే నష్టం మనం అసలు ఊహించని కూడా ఊహించాం. పునర్నిర్మాణానికి $100 బిలియన్ ఖర్చు అవుతుంది. ఇక అసలు 1000 కోట్లు పెట్టినా మళ్ళా నిర్మాణం మళ్ళీ అవ్వదు. మనకు ఒక చిన్న గ్రామాన్ని ఒక దగ్గర తయారు చేయాలంటేనే కొన్ని వందలాది కోట్ల రూపాయలు పెడితే తప్ప ఆ గ్రామం అభివృద్ధి కాదు, అక్కడ డెవలప్మెంట్ జరగదు. కానీ ఒక నగరాన్ని కోల్పోతే మనం ఎన్ని వేల కోట్లు పెడితే, ఎన్ని లక్షల కోట్లు పెడితే మళ్ళా నగరాన్ని నిర్మించవచ్చు. ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, జీడిపి గణనీయంగా పడిపోతుంది అంటూ ఇక్కడ పర్యావరణ నష్టం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున పొగ, రేడియో ధార్మికత వలన వాతావరణ కాలుష్యం అవుతుంది. ఇది న్యూక్లియర్ వింటర్ అనే పరిస్థితికి దారితీస్తుంది. పంటలు పండక ఆకలితో మరింత మానవ నష్టం జరగవచ్చు అంటూ ఇక్కడ విపరీతంగా సామాజిక భౌగోళిక ప్రభావం కూడా ఏర్పడుతుంది. ప్రజలు జాతీయ స్థాయిలో ఉండడానికి భయపడతారు, అసలు ఉనికికే భయపడతారు, ఏమైనా అవుతుందేమో అని. ఒక్కసారి అనుభవం పడడానికి ఎట్లుంటుంది పరిస్థితి? లక్షల మంది శరణార్థులుగా మారిపోతారు. ఈ పొరుగు దేశాలతో సంబంధాలు పూర్తిగా తారుమారైపోతాయి. శాశ్వత అమరావతి ప్రాంతాలు అస్తిత్వం కోల్పోతాయి. ఇక్కడ తుది మాట ఏంటిదంటే వీళ్ళు చెప్పేది యుద్ధం నష్టమే తప్ప లాభం లేదు. అయితే అది ప్రారంభమైతే 2 దేశాలు మిగలవనే పరిస్థితి. అందుకే భారత్ మరియు పాకిస్తాన్ 2 నిరోధ విధానం అంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ, ఫస్ట్ మాత్రం ఇవి ఉపయోగించొద్దు అని ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. తెలుసా అది మీకు? ఆ ఒప్పందం వల్లనే ఇంకా ఇప్పటిదాకా ఆగిరు, లేకపోతే ఆ కొడుకులు ఆగకపోదురు, ఎప్పుడో వేసేద్దురు ఏదో ఒకటి. దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎన్ని వైషమ్యాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా మళ్ళీ కొంత ఖచ్చితంగా కొన్ని ఎంఓయూలు చేసుకోవాల్సి వస్తుంది. పలానా లెక్క ప్రకారం, పలానా పద్ధతి ప్రకారం మనం నడుచుకోవాలని చెప్పి. కొట్లాటైనా ఏదో అప్పుడు అంటారు చూడు, చిన్నప్పుడు మనం వింటుంటాం, యుద్ధాలైనా రాజులు సాయంత్రం దాకా చేసి రాత్రి ఆపేసి పండుకొని పొద్దుగాలేసి తయారు కావాలంటారు కదా. చంపాలంటే రాత్రి కొట్టేయచ్చు, ఆ యుద్ధం రాత్రంతా కంటిన్యూ చేసి శత్రువుల్ని చంపేయచ్చు. కానీ అది ఆ టైంలో అట్లా పెట్టుకుందరు, గంట కొట్టినాకనే చాలు కావాలి. సేమ్ ఇట్లా మనం స్కూల్కి పోయినట్టే, యుద్ధం అంటే పొద్దున్న దాకా ఉండకపోతుండే, గంట కొట్టినప్పుడు చాలు కావాలి, మళ్ళీ గంట కొట్టగానే బంద్ చేసి పండుకోవాలి, మళ్ళీ రెస్ట్ తీసుకొని పొద్దుగాలేసి మళ్ళీ కత్తులు పట్టుకొని ఎగబడాలి. దాన్నే పాలసీ అంటారు. ఆ పాలసీ విధానం మన పాకిస్తాన్కి కూడా ఉన్నది. అదే నో ఫస్ట్ యూజ్ పాలసీ యాక్చువల్గా ఈ భారత్దే. అయితే మరియు ఉధృతత నివారణ చర్చలను యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ఒకవేళ వద్దు ఏదైనా సరే కానీ ఇవి వేసుకుంటే కథం 2 దేశాలు నాశనం అయిపోతాయి. నువ్వు వేసినా నాది నాశనం అయితే, నేను వేసినా ఇది నాశనం అవుతుంది. ఎక్కడికెళ్ళి ఒకరికొకరు ప్రయోగించుకుంటే 2 దేశాలు కనిపించకుండా పోతాయి మీకు. అయితే దీని ప్రకారంగా నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా భారతదేశం 1998లో ఆయుధ పరీక్షలు చేసిన తర్వాత 2003లో స్పష్టంగా ప్రకటించింది. భారత్ ఎప్పటికీ ముందుగా అణుబాంబు వాడదు. ఇది మన పద్ధతి, ఇది మన లెక్క, ఇది మన తరీకా. చూసిరా, నువ్వు ఎన్ని ఏ దేశం మన మీద దాడి చేసినా సరే అది ఫస్ట్ యూజ్ పాలసీ కానే కాదు, నో ఫస్ట్ యూజ్ అంతే. అణుబాంబు అనేది మనం ఫస్ట్ వాడము. కానీ దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు వస్తే పూర్తి స్థాయి ప్రతీకారంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసిందంటూ ఇన్ కేస్ దేశ భద్రతకు కనుక ఇక తీవ్రమైన ముప్పు వస్తే ఇక ఆగేది లేదని చెప్పి కేంద్రం ప్రకటించేసింది. సో స్పష్టం కూడా చేసింది. సో భారత్ నిరోధానికి మాత్రం వాడుతుంది. మనము వాడు వేస్తే ఎందుకు వేయొద్దనే వేస్తుంది తప్ప మొదలు మనం వేసే పరిస్థితి లేదు. మనం వేయం కూడా, మన పద్ధతి కాదు, మన దేశ సంస్కృతి అది. లెక్కకైతే అవతలని కావాలని కొట్టే సందర్భం కాదు, వాడు కొడితే పడాల్సిన అవసరం లేదు. అందుకే నిరోధానికి మాత్రమే వాడతాయి. సో యుద్ధానికి కాదు, యుద్ధం చేయడానికి కాదు ఇది. అయితే ఇది ప్రపంచానికి భారత్ శాంతియుత దృక్పథాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా భారతదేశం అంటే ఏంటిదో ప్రపంచ దేశాలకు ఎరికైంది. ఈ తీసుకున్న నిర్ణయం వల్ల, మనం ఫస్ట్ అనుభవం వేయకపోవడం వల్ల పొరుగు దేశాలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతర్జాతీయ మద్దతు పొందేందుకు ఇది ఉపయోగపడుతుందంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు కొంత మద్దతు ఉంటుంది. అరే భారత్ అట్లాంటిది కాదు, అట్లా ప్రయత్నం చేయదు, అణుబాంబులు వేసి ఉట్టిగా దేశాలను నాశనం పట్టదు అనేది ఒక పద్ధతిగా తెలిస్తే, ఇంకొక పద్ధతి ఏంటంటే పక్కనున్న దేశాలకు కొంచెం ఒత్తిడి తగ్గుతుంది. లేదంటే అదొక భయంలో బతుకుతారు కదా, ఏమో ఎప్పుడు వేస్తారు రాబోయే ఇల్లు, ఈ అణుబాంబు ఒక్కటేస్తే కథమైపోతాం మేము అనే భయంలో ఉంటారు కదా. సో పాకిస్తాన్ యొక్క విధానం ఏంటి తెలుసా? మన విధానం అదైతే పాకిస్తాన్ ఇప్పటిదాకా నో ఫస్ట్ యూజ్ విధానాన్ని స్పష్టంగా ప్రకటించలేదు. ఇది ఈ లుచ్చా పాకిస్తాన్ చేస్తున్నటువంటి పని. నో ఫస్ట్ యూజ్, వాళ్ళకి ఆ విధానమే లేదు. ఏదో అంటారు కదా గాంధీ తాత లెక్క, మనం ఒక దెబ్బ కాదు కొడితే ఇంకో దెబ్బ కూడా, ఇంకో చెంప కూడా చూపించినట్టు అయిపోతుంది మన పరిస్థితి, ఫస్ట్ యూజ్ని కనుక మనం యూజ్ చేయకపోతే. కానీ మనమేమో ఇట్లున్నాం, వాళ్ళేమో అసలు ఆ విధానమే ప్రకటించలేదు. పైగా పాకిస్తాన్ యొక్క వ్యూహం ఎట్లుంటుందంటే భారతదేశం కన్వెన్షనల్ యుద్ధంలో పైచేయి సాధిస్తే అణ్వాయుధాల వాడకాన్ని పరిగణలోకి తేవచ్చంటూ ఇప్పుడు కనుక మనం ఒకవేళ పైచేయి అని తెలవంగానే వాడు ఆగకపోవచ్చు, వేసేయచ్చు మన పైన.
ఇది ఫస్ట్ యూజ్ పాలసీగా పరిగణించబడుతుంది. అంటే అవసరమైతే ముందుగా కూడా దీన్ని వాడచ్చు. సో వ్యూహాత్మక కారణం ఏంటిదంటే భారత పరాక్రమానికి వ్యతిరేకంగా శీఘ్ర నిరోధక చర్యగా తక్కువ శక్తి కలిగిన టాక్టికల్ అణువాయుధాలను ఉపయోగించగల సామర్థ్యం కలిగి ఉంది. అందుకోసానికే ఇదంతా కూడా చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఈ పాలసీ ఏంటిదో ఒకసారి చూడండి. మన అణు విధానమేమో నో ఫస్ట్ యూజ్, వాళ్ళు ఫస్ట్ యూజ్ డైరెక్ట్, మనకి విధానం ఏం లేదు. ఇక మనమేమో వద్దు, మంచిది కాదు, దేశాలు నాశనం అయిపోతాయని మనం అనుకుంటే వాడు ఫస్ట్ యూజ్ కిందనే పెట్టుకున్నాడు. ఇక ఆయుధాల ఉద్దేశం మనమేమో నిరోధించడానికి పెట్టుకున్నాము, కానీ వాడు మాత్రం ప్రతిస్పందించడానికి కావాలని ఏషాలు వేయడానికి పెట్టుకున్నాడు, కవ్వించడానికి పెట్టుకున్నాడు వాడి దగ్గర ఆయుధాలన్నీ కూడా. సో ఆయుధ శక్తి స్థాయి ఎక్కువ శక్తి కలిగిన స్ట్రాటజిక్ ఆయుధాలు మన దగ్గర ఉంటే తక్కువ శక్తి కలిగిన ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే టాక్టికల్ బాంబులు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. మనది ఎందుకే అంతర్జాతీయ దృక్పథంలో ఆ కుక్కపటాకులు లెక్క మన దగ్గర అట్లా ఉన్నది. ఇక కథ వాళ్ళది పాకిస్తాన్ ఉంది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మన భారతదేశం పైన ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిదంటే బాధ్యతాయుత దేశంగా గుర్తింపు మనది. మనము ఇట్లాంటివి చేస్తున్నాం కాబట్టి మన పాలసీలను బట్టి మనని బాధ్యతాయుతమైన దేశంగా పరిగణిస్తే అప్రమత్తత ప్రమాదకర విధానం అని అంచనా అని చెప్పి పాకిస్తాన్ మీద ఉంది. వాళ్ళని నమ్మలేము, దొంగ దెబ్బ ఎనీ టైం తీయవచ్చు. కాబట్టి దొంగలుగానే వాళ్ళని ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తిస్తాయి. కానీ అయినప్పటికీ ఆ దొంగలు కూడా కొంత వాళ్ళకి ఈ అణువాయుధాల సరఫరా లేకపోతే ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీని వేరే వేరే దేశాలు అందిస్తూ ఉంటాయి. డబ్బుకు ఏదైనా చేయొచ్చు అన్నట్టు వాడు అమ్ముడు పోయేటోడు అమ్ముడు పోతాడు కదా. సో అట్లాంటివి కూడా జరుగుతాయి. మన మీద కోపం ఉండి మనం ఎదుగుతున్నామనే భావన ఉన్నటువంటి దొంగలు కూడా వాళ్ళకి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మన దగ్గర ఏమున్నాయి ఇది అసలు తెలుసుకోవాల్సింది. మన న్యూక్లియర్ క్యాపబిలిటీ ఎంత ఉంది అసలు. సో అణు ఆయుధాల గణాంకాలు ప్రస్తుతం భారతదేశం దగ్గర సుమారు 160 నుంచి 170. చూడండి ఇక ఇక్కడ ఇది ఇండియా, ఇక్కడ దాకా ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి 150 నుంచి 170 వార్ హెడ్స్ ఉంటే మన దగ్గర 160 నుంచి 170 వార్ హెడ్స్ ఉంటాయి మన దగ్గర. సరిపోతాయి వానికి? వాని 150 170 పెట్టుకొని వాడు ఇంత పెద్ద దేశం మీద నేను వేస్తా ఇగో చూపిస్తా నా దగ్గర ఇది ఉన్నదని చెప్తున్నాడు. అసలు మన దగ్గర ఉన్నన్ని కనుక వానికి సగం ఇలా సగం కూడా అవసరం పడే వాళ్ళ మీద వేయాలంటే సగంలో సగం వేసినా కథమైపోతారు. వాళ్ళకి ఇంత దేశం బుడ్డ దేశం. అయితే ఇక్కడ ఇది 2024 లెక్కల ప్రకారం. సో మన దగ్గర కూడా పక్కా గణాంకాలు మనలో ఏమి బయటకి చెప్పరు, బట్ ఇది అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. సో ఇది ప్రధానంగా ప్రమాణిక స్థాయి అంటే స్ట్రాటజిక్ లెవెల్ ఆయుధాలు అంటే నగరాలు పరిశ్రమలపై దాడి చేయగల సామర్థ్యం ఉంటుంది. వాహక వ్యవస్థలు ఇవి ఎట్లా పంపిస్తారు మరి అసలు వీటిని? ఈ బాలిస్టిక్ క్షిపణులు అంటారు వీటిని. అగ్ని సిరీస్ ఇవి. అగ్ని 700 కిలోమీటర్ శ్రేణిలో పోతుంది. అట్లా అగ్నివి 5000 కిలోమీటర్ వరకు. ఇది చైనా లోతైన ప్రాంతాలను కూడా చేరగలదు. పృథ్వీ సిరీస్ వచ్చి తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు. అయితే ప్రముఖ సముద్ర ఆధారిత అణుశక్తి అంటూ INS అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్ అణు ఆయుధాలను మోసే సామర్థ్యం కలిగిన జలాంతర్గాములు కూడా ఉన్నాయి, SLBM సిస్టమ్స్. ఇది 3 tier న్యూక్లియర్ ట్రయాడ్ పూర్తి చేసింది. అయితే విమానాల ద్వారా వచ్చి మిరేజ్ 2000 అట్లే Su-30 MKI వంటి ఫైటర్ జెట్లను అణు ఆయుధ వాహనాలుగా అభివృద్ధి చేశారంటూ ఒకవేళ అణుయుద్ధం జరిగితే ప్రపంచం మీద అంటే ప్రపంచ ప్రభావం ఎట్లా ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ ఎట్లా ఉందంటే ఎంతమంది చనిపోయే అవకాశం, ఆ బాంబు వల్ల ఎంత రేడియస్లో నష్టం జరిగే అవకాశం, ఇట్లాంటివన్నీ కూడా దీని ద్వారా తెలిసిపోతుంది. ఇందాక నేను చెప్పినటువంటి అటామిక్ బాంబుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో ఇక్కడ ఇంకొక మాట ఏంటిదంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఈ 170 వార్ హెడ్లు అంచనానే, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి 165 కూడా ఇది అంచనానే. ఆల్మోస్ట్ కొంచెం నెంబర్ అటు ఇటుగా ఉంటుంది, బట్ జస్ట్ డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది.